సంపూర్ణ హనుమచ్చరితము చతుర్థాధ్యాయము. మైరావణునికి భార్య హితవు చెప్పుట. ఆ పలుకులు విన్న హనుమ పర్వతోత్పాటన సామర్థ్యము, ప్రత్యర్థి రాక్షస ప్రాణానిల కసన కాలవ్యాలము అయిన వాలాన్ని పెంచి సేన చుట్టూ కోటగా కట్టి తానొక పట్టున కూర్చున్నాడు. వజ్రపంజరం కంటే బలమైన ఆ కోటలో రామలక్ష్మణులతో కూడి కపికోటి నిర్భయంగా నిద్రపోయారు. విభీషణుడు ప్రహారీ తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఎర్రని కుంకుమ బొట్టు, మొలకు కన్నపు కత్తి, నీలిరంగు తొడలాగు లోపల దాచిన సొక్కుబూడిద పొడి, ఇంకా మచ్చుమందుల సామగ్రితో దొంగ వేషంలో వచ్చాడు మైరావణుడు. తోకతో కట్టిన కోట రహస్యాలన్నీ తెలుసుకునే నిమిత్తం కొంతమంది వేగుల వారిని నియమించాడు. వాళ్ళు నేలను తవ్వి వెనుక ముందులన్నీ తెలుసుకొని మైరావణునికి విషయాలన్నీ వివరించారు. వాడు వెంటనే విభీషణుని వేషంలో హనుమను చేరి జరిగిన కొన్ని వృత్తాంతాలను నమ్మికకై ముచ్చటించి కోట లోపల ప్రవేశించి తన నిజ ప్రభావంతో రామ లక్ష్మణులను తీసుకుని పోయి భద్రకాళి ఆలయంలో ఆమె ముందుంచాడు. మైరావణ ఖడ్గరోముల వధ జరిగిన ప్రమాదాన్ని పసిగట్టిన విభీషణుడు వెంటనే హనుమకి ఈ విషయాన్ని తెలిపాడు. ప్రళయకాల మహానటుడిలా మండిపడి లంకాధిపుడైన మైరావణుని పట్టణాన్ని తన కుమారుడైన మత్స్యవల్లభుని సహాయంతో ప్రవేశించాడు హనుమ. అక్కడ ఉన్న దుర్దండి అనే పేరుగల ఒక రాక్షసి సహాయంతో కోటలోని మర్మాలన్నీ తెలుసుకున్నాడు హనుమ. మైరావణుని సేనను వాడిని పుత్రులు, మిత్రులు, పౌత్రులతో సహా పరిమార్చి రామలక్ష్మణులను భద్రంగా తెచ్చాడు హనుమ. దుర్దండి కొడుక్కి ఆ పాతాళ లంకాధిపత్యాన్ని కట్టబెట్టాడు. శతానంద, ఇట్టి అసహాయ శౌర్యం, ఇట్టి నిగూఢ ప్రయత్నం హనుమకు తప్ప ఎవరి యందైనా ఉంటుందా? అవతలి వృత్తాంతాన్ని చెబుతాను విను. తన కాప్తుడైన మైరావణునకు పట్టిన దుర్గతి విని దుఃఖించి రావణుడు ఖడ్గరోముడనే వానిని పంపించాడు యుద్ధానికి. సమీర కుమారుడు వానిని తన ముష్టిఘాతంతో ముద్ద చేసి మెడలు నులిమి చంపాడు. నిజానికి రావణుడనగా ఎంత ఒక మశకం. దశకంఠుని మట్టు పెట్టడానికి హనుమ ఒక్కడు చాలు. కేవలం రామభద్రుని కీర్తిని ఇనుమడింపచేయటానికై రావణుని విషయంలో తన ఉగ్రతను ఉపసంహరించుకున్నాడు. అతని సాహస కృత్యాలన్నింటిలోనూ